అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు ప్రజల అందగాడు నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజు విడుదలవుతున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని దేవి థియేటర్లో ప్రజలు ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిగా సినిమా చూసేందుకు వచ్చారు. ఆ సినిమా రివ్యూ ఎలా ఉంది అనే దానికి సంబంధించి సినిమాకు సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తంగా చూడొచ్చు. మీరందరూ కూడా ఫ్యాన్స్ యువరత్న నందమూరి బాలకృష్ణకు సంబంధించి ఈ సినిమాకు సంబంధించి మీరు చెప్పండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఫ్యాన్స్, ఒకప్పుడు మీరందరూ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఏంది అసలు నందమూరి బాలకృష్ణ మీరు ఇంత ఫ్యాన్స్ ఎలా అయ్యారు? ఆల్రెడీ ఆంధ్రలో టాక్ వచ్చేసింది అన్న, ఫుల్ బంపర్ హిట్ అని, సూపర్ హిట్ సినిమా మాత్రం. ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా పబ్లిక్ ఇప్పుడే వస్తున్నారు. ఇంకా ఇప్పుడు మాత్రం బాక్సులు బద్దలైపోతాయి. ఇంకా బాలయ్య ఫ్యాన్స్ మజాగా ఫ్యాన్స్గా. అది మీరు చెప్పండి, అంటే బాలయ్య సినిమాకి ఇంత ఎందుకు వస్తుంది? ఇంత ముందు సినిమా కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ సూపర్ హిట్ అయింది. ఇది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని మేము నమ్ముతున్నాము. సినిమా బాగుందని టాక్ వచ్చింది బయట నుంచి, అన్నిటి నుంచి. కాబట్టి మేమందరం బాలకృష్ణ ఫ్యాన్స్గా చాలా హ్యాపీగా ఉన్నాం. జై బాలయ్య, జై బాలయ్య. మీరు చెప్పండి, బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చూస్తున్నారు? గత 5-6 సంవత్సరాల నుంచి నేను బాలయ్య సినిమాకి రెగ్యులర్గా ఫస్ట్ షోకి వస్తాను. ఈ సినిమా కూడా చాలా మంచిగా ఉందని విన్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ షోకి చూస్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్లో మంచి టాక్ ఉందని మేము ఉన్నాం. జై బాలయ్య. మీరు చెప్పండి ఎలా సార్, యాక్చువల్లీ బాలకృష్ణ సినిమా అంటేనే అందరికీ ఒక వైబ్రేషన్స్, గూస్ బంప్స్ వస్తాయి. సో యాక్చువల్లీ ఆయన ఎమ్మెల్యే కానీ డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు లాస్ట్ సిన్స్ 3 years ఫిలిం చూసుకుంటే 3 హ్యాట్రిక్ ఉంది. ఇప్పుడు సెకండ్ డబుల్ హ్యాట్రిక్ కొడతాడు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బాస్టర్, బాక్సులు మాత్రం బద్దలు అయిపోతాయి. అంటే గతంలో మీరు చూసిన సినిమాలకి ఈ సినిమాలకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమాలో యాక్చువల్లీ నాకు తెలిసి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది నార్మల్గా సెంటిమెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసేసి ఎక్దమ్ గూస్ బంప్స్ ఉంటాయి. అయితే ప్రేక్షకులకు తెలియకపోవడం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్లైమాక్స్లో ఎవరికి తెలియని ట్విస్ట్ ఒకటి ఇంకో 3వ క్యారెక్టర్ ఉంటుంది. అది మాత్రం వచ్చేసిందంటే బాక్స్ మాత్రం బద్దలైపోతాయి. తమన్ మాత్రం మ్యూజిక్ హైలైట్ కొట్టాడు. యూఎస్ నుంచి ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చినాయి. సో బాలకృష్ణ సెకండ్ డబుల్ హ్యాట్రిక్, ఇంక్లూడింగ్ 2 విత్ ఎమ్మెల్యే అండ్ మూవీ పరంగా కానీ ఆయన డబుల్ హ్యాట్రిక్ పక్కా కొడతాడు. జై బాలయ్య, జై బాలయ్య. అంటే ఈ సినిమాలో ముఖ్యంగా ఏ టైపు అంటే యాక్టింగ్ బాగుంది అంటున్నారా, పాటల పరంగా బాగున్నారు? పాటల పరంగా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే యాక్టింగ్ పరంగా బాలకృష్ణ చాలా మెచ్చుకోవాలి. ఈ ఏజ్లో కూడా అంత డ్యాన్సులు చేయడం కానీ ప్లస్ యాక్టింగ్ కానీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ కన్నా ముందు ఒక సీన్ ఉంటుంది, అది గుర్రం గుర్తుపట్టడం అనేది అది చాలా సెంటిమెంటల్ అన్నట్టుగా. ఆ సినిమా కోసం, దానికోసమనే సినిమా చూడాలి అంతే. అది ఏదైతే గుర్రం ఉంటుందో ఆ బాలకృష్ణని చూడగానే గుర్తుపట్టడం అనేది అది చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది ఆ సీను. అప్పుడు వచ్చే వైబ్రేషన్స్ థియేటర్లో మాత్రం బాక్సులు అంటే బద్దలైపోతాయి. నేను బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు, అలా అజల్ మహేష్ బాబు ఫ్యాన్ చెప్తున్నా. ఇది కుమ్మేసింది సినిమా. ఆల్రెడీ యూఎస్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. బాలయ్య కెరీర్ బెస్ట్ ఆఫ్టర్ సమరసింహారెడ్డి, ఇదే బెస్ట్ అంట. మరికొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు, వారందరినీ అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉంది బాలకృష్ణ ఫ్యాన్స్ సంబంధించి? చాలా సంతోషంగా అనుకుంటున్నారు. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది మళ్ళీ రికార్డు సృష్టించే వ్యవహారంలో వెళ్తుంది. అందరూ ఇంకా బాగా నడవాలనే కోరుకుంటున్నాం. అంటే గత సినిమాలకి ఈ సినిమాకి ఏం తేడా మీరు గమనిస్తున్నారు? గత సినిమాని ఇంకా ఎక్కువ మాకు ఇది ఉంది దాని గురించి. పాత సినిమా అంటే ఇంతకుముందు ఉన్న సినిమాల కన్నా ఇప్పుడు ఈ సినిమాకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉన్నాయి. అదే మేము అంతే. మొత్తానికి చూడొచ్చు, ప్రేక్షకులు అయితే ఇక్కడ మొత్తానికి ఎన్టీఆర్ తర్వాతనే బాలకృష్ణ సినిమా అంటేనే ప్రతి ఒక్క యువకులకు అందరికీ కూడా నచ్చుతుంది. బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా మేము చెప్తాం, గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. అందువల్లనే మేము ఈ సినిమా చూసేందుకు మొట్టమొదటి షోకు వచ్చామని చెప్పి బాలకృష్ణ ఫ్యాన్స్ చెప్తాం. ఏదేమైనప్పటికీ అన్ని సినిమాల కంటే బాలకృష్ణ సినిమా ఇదేదైతే డాకు మహారాజు ఉందో, డాకు మహారాజు పూర్తిగా ప్రజలకు అన్నింటికి భిన్నంగా ఉంటుంది. ఆయన నటించే నటన కానీ దానికి అందరికి సంబంధించి పాటలు కానీ ఏవైనా సరే అన్ని సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి రివ్యూ చూసుకుంటే అంతే, గతంలో తీసిన సినిమాలు ఈ సినిమాకు భిన్నత్వం ఉంది. తమన్ కొట్టిన పాటలకు సంబంధించి కానీ ఇంకా మిగతా యాక్టింగ్కి సంబంధించి కానీ ఏదైనా సరే ఈ డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.